హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. స్టార్టింగే జగన్ అన్న దించేశారు జగన్ అన్నని. నేను కొన్ని వీడియోస్లో చూశాను సార్. మీ స్టైల్లో మీ గురించి మీరు చెప్పుకుంటే ఒక ఆర్టిస్టే కాదు, పొలిటీషియనే కాదు, అన్ని రకాల వేరియేషన్స్, ఒక గొప్పతనం, హుందాతనం కనిపించింది. మీ మాటల్లో మీ గురించి మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హిట్ టీవీ ప్రేక్షకులకు. నేను మీ సునీల్ రాఫినుత్తల, ఫిల్మ్ యాక్టర్ని అండ్ డ్రామా ఆర్టిస్ట్ని. ఇటు మిమిక్రీ అన్నీ మీకు తెలిసిందే. థ్యాంక్ యూ. ఈరోజు మీ స్టూడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది. హిట్ టీవీని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పారు, మీరు వదలరా మమ్మల్ని? అస్సలు వదలను సార్. వదిలే క్వశ్చనే లేదు. ఇంటర్వ్యూ ఇచ్చేదాకా ఫోన్ మీద ఫోన్లు అసలు వదిలే క్వశ్చనే లేదు సార్. మీలాంటి వాళ్ళను వదిలామంటే ఇంకా అసలు చాలా ఏమంటారు, ఒక కమేడియన్ని, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని, మెయిన్గా అంటే ఒక ఇండస్ట్రీని ఏలబోయే ఒక comedian miss అవుతున్నాం అనుకుంటాం. ఎందుకంటే మీ దగ్గర అంత టాలెంట్ ఉందని మేము నమ్మాం కాబట్టి. ఆ టాలెంట్ అంతా మా అమ్మ నాన్నగారు ఇచ్చిన ఆశీర్వాదం, గొప్ప ఒక ఆస్తి. ఓకే, అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఆ టాలెంట్ అనేది అమ్మ నాన్న ఇచ్చిన ఆశీర్వాదం అంటున్నారు. మరి ఇప్పుడు పొలిటికల్గా చూసుకున్నట్లయితే జగన్ అన్నను మీరు ఇమిటేట్ చేస్తున్నారు. జగన్ ఇమిటేట్ చేస్తున్నారు. మరి ఈ మిమిక్రీ ద్వారానే మీరు ఫేమ్ అయ్యారని అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమాలు చేశాను. ఓకే, కొన్ని మీకు మాత్రమే చెప్తా. సినిమా చేశాను తరుణ్ భాస్కర్ అనేతో ఫ్రెండ్ రోల్. మాకు మాత్రం అంటే మీకు ఇంతవరకు ఎక్కడ మాత్రమే చెప్పలేదా సార్? మీకు మాత్రమే కాదండి, మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ సినిమా పేరు పేరు ఏమో మీకు మాత్రమే చెప్తానంటే ఇప్పుడు ఓపెన్ గా సీక్రెట్ ఏమన్నా, ఓపెన్ సీక్రెట్ మీ దగ్గర ఉన్న సీక్రెట్ ఏమన్నా మా దగ్గర ఓపెన్ చేస్తున్నారని మేము అంటే లేదు. మీకు మాత్రమే చెప్తానే సినిమా చేసాం. ఓకే, సినిమా అలాగే మన సోహెల్ గారితో లక్కీ లక్ష్మణ్ అనే సినిమా అది చేసాం. 101 జిల్లాల అందగాడు అవసరాలు శ్రీనివాస్ అన్నయ్యతో అది ఒక సినిమా చేసాం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు, కాలేజీ పోరగాలని 40 పిక్చర్స్ దాకా చేశాను. ఒక మాదిరి సినిమాలు, చిన్న సినిమాలు ఒక 40 సినిమాలు చేశాను. అన్ని సినిమాలు కూడా మంచి సినిమా, అంటే ఒక 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 పరిమితి ఉన్నటువంటి సినిమాలు. సో వెరీ హ్యాపీ. సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్న టైంలో అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇద్దరు పొలిటికల్ లీడర్స్ చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరు డ్రామాటిస్టులే. ఇద్దరు కళారంగాన్ని నమ్ముకున్న వాళ్ళే. మేము అనుకుంటున్నాం మీరు చెప్పబోయేటి అంటే చిన్న ఇంటి కూడా మాకు ఇచ్చేస్తున్నారు. ఓపెన్ గా చెప్పేసి. ఓపెన్ గా ఏమున్నది అంటే వాళ్ళిద్దరు అలా చేయడం వల్ల అది నాకు వచ్చింది. అంటే కళారంగంలో మా నాన్నగారు నేర్పించడం వల్ల నాకు అది సంక్రమించింది అనమాట. సో చేస్తున్న టైంలోనే మా చిన్నతనంలో నేను ఒక వ్యక్తి మిమిక్రీ చేస్తున్నప్పుడు అదేంటి నాన్న అని అడిగితే మా నాన్నగారు చెప్పారు, అది చిన్న మిమిక్రీ అట్లా చేస్తారయ్యా అది అంటే అక్కడ ఉండే జనాలు క్లాప్స్ కొట్టడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా అంటే మేము అనుకుంటున్నాము ఒక కళారంగంలో ఉన్న మనిషిగా ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్కి జనాలతో క్లాప్స్ కొట్టించుకోవడం, జనాలతో వాళ్ళు మెచ్చుకుంటుంటే వింటుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. అవి బాగా కళాకారులకున్న గొప్ప గుణం ఏంటంటే అదే డబ్బులు అడగరు, అన్నం అడగరు, అసలు క్లాప్స్ కొట్టి బాగా చేసినావు అంటే ఇంక అదే ఆనందం. అయితే అక్కడ చేయడం వల్ల మా నాన్నగారు చెప్పడం వల్ల అంటే అది మిమిక్రీ అనేది అర్థమైంది. ఓకే, అదే టైంలో నేను 6th క్లాస్ చదువుతున్నా. ఆ టైంలో ఒక ఫంక్షన్కి చంద్రబాబు సార్ అక్కడికి వచ్చారు. నారా చంద్రబాబు గారు, మన సీఎం, ప్రజెంట్ సీఎం గారు ఆయన వచ్చారు. ఆయన అక్కడికి రావడం, ఆయన మాట్లాడుతున్న తీరు చూసి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అప్పుడు నేను అనుకున్నాను. అంటే మీరు ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారి వాయిసే చేయాలనుకున్నారు. ఆయన వచ్చాడు అంటే గొప్ప వాళ్ళని చేస్తారు, గొప్ప వాళ్ళని ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తారు అంటుంది. ఇంట్లో ఎప్పుడు అదే మాటలు. మా ఇంట్లో
మా నాన్నగారు వాళ్ళని కలిసాం వీళ్ళని కలిసాం ఇట్లా మనం ఇట్లా చేయాలి ఇట్లా ఆ మాటలు ఉండేది. అదే తరుణంలో ఈయన వచ్చాడు బాబు గారు, చంద్రబాబు సార్. ఆయన వచ్చినప్పుడు ఆయన చూసి ఈయనది చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా. అంటే ఆయన ఇటు అలా అనడం ఒకసారి ఆ స్టైల్ చూపిస్తే, ఎందుకంటే లైవ్ గా చూడాలని మాకు ఉంటది సార్. అవును. అయితే అట్లా అక్కడ చూశాను. సో ఆయన ఇట్లా అనడం, ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు ఏంటండి ఇది, ఇది పద్ధతి కాదు, తొక్కి పాలు దొబ్బుతాం ఏంటి, ఏయ్ ఏయ్ కూర్చో తమ్ముడు, ఏంటండి ఇది ఇలా అనడం. ఎలా అంటే స్వయంగా కూడా బయట మిమ్మల్ని చూడకుండా ఈ వాయిస్ వింటే ఇక్కడ ఎక్కడో ఉన్నారు, లేకపోతే టీవీలో వస్తుంది వాయిస్ అనుకుంటారు చంద్రబాబు గారి. అదైతే అయితే అక్కడ అలా చూడడం బాబు గారిని అట్లా నాకు అది వచ్చింది. 6th లో రాలేదు, అది ఎప్పుడో ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చింది వాయిస్. అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు దాన్ని బట్టి? ప్రాక్టీస్ ఏం చేయలేదు, ఊరిని అట్లా అనేవాడిని. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ అట్టి ఇట్ అనేవాడిని. చిన్నప్పుడు మనకేం తెలుస్తుంది, అలా అనేవాడిని. పిల్లలు అంతా నవ్వేవాళ్ళు, భలే చేస్తాడు టీచర్ సునీలు బాబుగా నారా చంద్రబాబు సార్ని భలే ఇమిటేట్ చేస్తా అనేవాళ్ళు స్కూల్లో చెప్పేవాళ్ళు. మా చంద్ర మిస్ అని పీటీ మేడం 6వ తరగతిలో చదివేటప్పుడు. అయితే నేను రే రారా, రే సునీల్ రారా, సరదాగా చేయరా అనేది. ఏంటండి ఏమా అట్లా అనేవాడిని. అందరూ బాగా